ఇది వాటర్ కెనాల్ ఇది. సో, వాటర్ కెనాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. మన ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో మన ప్రాపర్టీకి ఆనుకొని వెళ్తున్న ఈ కెనాలు జస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో వాటర్ ఫ్లో ఇలా ఉంది కాబట్టి, ఈ ప్రాపర్టీని నేను నార్త్ ఈస్ట్ కార్నర్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. 9 acres 20 cents ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్ ఎట్ గుండెల్ డ్యామ్. సో, ఈ గుండెల్ డ్యామ్ వచ్చేసి మనకి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌కి చాలా నియర్ బై ఉంటుంది. అండ్ ఈ 9.9 acres 20 cents ఎలా ఉంది, చుట్టూ సరౌండెడ్ వాటర్ ఎలా ఉంది, అండ్ చుట్టూ సరౌండెడ్ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కంప్లీట్ వీడియోలోకి వెళ్దాము. జస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో బాగా వాటర్ ఫ్లో అవుతుందని చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో, ప్రజెంట్ నేనున్న లొకేషన్ ఇది 9 acres 20 cents ప్లేస్. ఒకసారి విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ చెప్తాను. కొత్త ప్లేసులు కాబట్టి కొన్ని మర్చిపోతూ ఉంటానని చెప్పి ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటాను. సో, లొకేషన్ వచ్చేసి జస్ట్ నియర్ బై గుండెల్ డ్యామ్. సో, ఈ గుండెల్ డ్యామ్ అనేది చాలా పెద్ద రిజర్వాయర్ ఫర్ ఇరిగేషన్. సో, ఆ ఇరిగేషన్ రిజర్వాయర్ ఎలా ఉంది అండ్ దానికి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి వీడియో మధ్యలో వెళ్ళి రిజర్వాయర్ చూసేసి ఆ డ్యామ్ చూసేసి వద్దాం. అండ్ ఈ డ్యాము, ఈ లొకేషన్ అంతా కూడా లక్ష్మీపూర్ విలేజ్ దగ్గర ఉందన్నమాట. సో, ఈ లక్ష్మీపూర్ విలేజ్ కంట్రోల్లో వస్తుంది, ఇదంతా విలేజ్ అండర్లో వస్తుంది. సో, ఈ లక్ష్మీపూర్ విలేజ్ వచ్చేసి కొలెగల్ తాలూక్. సో, కొలెగల్ తాలూక్ అంటే కొలెగల్ విలేజ్ కూడా, కొలెగల్ తాలూక్ కూడా చాలా పెద్దదే. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొలెగల్ మీద నుంచే వచ్చాను. సో, ఈ కొలెగల్ ఈ డిస్టెన్స్లు కూడా నేను వీడియోలో ఎండింగ్లో కానీ మధ్యలో కానీ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇదంతా కూడా చామరాజు నగర్ డిస్టిక్ వస్తుందన్నమాట. సో, ఈ చామరాజు నగర్ డిస్టిక్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్ అవుతుందో కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైము ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, సో మనం ఎక్కడైతే మాంద్యా కంటే బిఫోర్ మద్దూర్ అని వస్తుందో, మద్దూర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ఈ ప్లేస్కి వస్తాము. ఇవన్నీ డిస్టెన్స్లు, ఇవన్నీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ 9 acres 20 centsలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉందనేది నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలామంది నాకు ఇటు సైడ్ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో కావాలని చాలామంది అడిగారు. సో, ఇప్పుడు నేను ఒక మంచి గుడ్ ప్రైస్లో ఒక ప్రాపర్టీ తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇప్పటిదాకా కర్ణాటకలో చేసినవి అండ్ ఇటు సైడ్ అంటే మైసూర్ రూట్కి చేసినవి అన్నీ కూడా కొద్దిగా ప్రైస్ హై అన్నారు. హవెవర్ అవన్నీ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, సైజ్, ప్రైస్, ఇవంతా డిపెండ్స్ అవుతుంది. సో, ఇప్పుడు మాత్రం నేను ఒక మంచి గుడ్ ప్రైస్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని వచ్చాను. సో, ఈ ప్రాపర్టీ టోటల్గా 9 acres 20 cents అంతా కూడా మనకి ఫెన్సింగ్, ఒక గేట్ ఉంటుంది. గేట్తో పాటు ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కూడా కట్టారు. అండ్ ఈ ఫామ్ హౌస్కి సపరేట్గా ఒక సీసీ కెమెరాస్, కరెంట్, పవర్ సప్లై, అండ్ తర్వాత మనకి ఇక్కడ ఒక మోటార్ కూడా ఉంది, బోర్ కూడా ఉంది. సో, బోర్ కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు బోర్ రన్ అవుతూ ఉంది. సో, రైట్ నౌ నేను ఇప్పుడు ఒక క్లిప్ పెడుతున్నాను ఇక్కడ. సో, ఇది వాటర్ ఫ్లో. సో, నేను రాగానే ఫస్ట్ ఈ వాటర్ ఫ్లోని షూట్ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు మోటార్ వేయలేదు. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఉన్నాయని చెప్పి మళ్ళీ మోటార్ వేయలేదనమాట. సో, మోటార్ వేయలేదు కాబట్టి ఈ స్టార్టింగ్లో ఉన్న క్లిప్ నేను ఇక్కడ పెట్టాను. అండ్ దీంతో పాటు మనకి సరౌండింగ్ ఫెన్సింగ్ వాలే కాకుండా మనకి సెక్యూరిటీ పర్పస్గా ఒక పోల్స్, అంటే సోలార్ సీసీ కెమెరాస్ పెట్టి ఆ పోల్స్ పెట్టారు. అండ్ ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఫుల్ సెక్యూర్డ్గా ఇట్లా ఉందన్నమాట. సో, మనకి దీని షేప్ ఎలా వస్తుంది, తర్వాత ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తుంది, తర్వాత ఇంతకుముందు మనం ఎక్కడైతే నార్త్ ఈస్ట్ కార్నర్లో వీడియో స్టార్ట్ చేసామో అక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ డ్యామ్ ఎలా ఉంది, ఇవన్నీ కంప్లీట్ వీడియో లోపలికి ఇప్పుడు వెళ్దాం. మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ పార్ట్కి వచ్చామన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వచ్చాము. సో, ఈవెన్ ఇన్సైడ్కి వచ్చిన తర్వాత కూడా ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఫెన్సింగ్ ఉంటుంది. అండ్ ఎక్కడైతే మనం స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసామో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది. అండ్ మనకి సపరేటు కెనాల్ నుంచి సపరేట్గా లైన్స్ అవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సోలార్ కెమెరా, ఇది సీసీ కెమెరా. సో, ఇటువంటి కెమెరాస్, ఇటువంటి పోల్స్ టోటల్గా ఒక 5 ఉన్నాయి అన్నమాట ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా. మనకి ఆల్వేస్ ఈ విధంగా వాటర్ ఫ్లో కంటిన్యూగా ఉంటూనే ఉందన్నమాట. అంటే ఈ
కెనల్ వాటర్లో నుంచి వచ్చే వాటరు ఇట్లా కంటిన్యూ ఫ్లో అవుతూనే ఉంటుంది ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ అక్రాస్ ద 9 acres అంతా కూడా విత్ ఇన్ ద ప్రాపర్టీలో. సో ఎవ్రీవేర్ అంటే మనకి ఇట్లా ఈ కెనల్స్ ఈ ఛానల్స్ ఇట్లా తీసుకున్నారు. సో ఇదేంటంటే ఇది ఎటువంటి ఖరాబ్ ల్యాండ్ కాదు, జస్ట్ వాటర్ ఎవ్రీవేర్ అంటే స్ప్రెడ్ చేయడం కోసము, అంటే మన ప్రాపర్టీ అంతా స్ప్రెడ్ అవ్వడం కోసం ఇటువంటి ఛానల్స్ కంటిన్యూగా తీసి పెట్టారనమాట. మనకి ఒక సైడ్కి అండ్ ఇక్కడ ఒక స్మాల్ పాండ్ కూడా ఉంది. సో ఇదేంటంటే మనకి కన్నడలో కృషి హొండా అని అంటారు. సో ఇది కూడా క్రియేట్ చేసి పెట్టారనమాట. అంటే వాటర్ ఎవ్రీవేర్ వాటర్ అంటే మనకి ప్రతి బౌండరీలో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో వాటర్ ఫ్లో అయినప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ వాటర్ అంతా ఇట్లా స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది ఎవ్రీవేర్ అంటే ఆల్ ద సైడ్స్ మనకి ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ గుండెల్ జలాశయం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఉన్నాను ఈ గుండెల్ జలాశయంకి. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక కెనాల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వెళ్తే ఇంకొక కెనాల్ ఉంటుంది. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో నుంచి చూసి దెన్ మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళి అక్కడ కూడా చూద్దాము. ఇది గుండెల్ డ్యామ్ ఇది. సో ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి వచ్చాము. సో ఈ డ్యామ్ ఇదంతా కూడా మనకి మెయిన్ డ్యామ్ సైట్ ఇది, అండ్ అటు సైడ్ అంతా కూడా స్టోరేజ్ ఉన్న సైడ్. అండ్ ఈ డ్యామ్కి ఒక సైడు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఇది టెంపుల్. అండ్ టెంపుల్ పక్కన పైన చాలా కొండ పైన ఇక్కడ ఒక గవర్నమెంట్ బంగ్లా ఒకటి ఉంది. అండ్ ఇట్ సైడ్ అంటే డ్యామ్కి ఏదైతే మనకి ఇరిగేషన్కి గేట్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయో అటు సైడ్, అంటే దీనికి ఒక సపోజ్గా కింద నుంచి వస్తే ఇది ఒక లెఫ్ట్ సైడు. సో 2 సైడ్స్కి ఇటు సైడ్ ఇంతంతా కూడా ఇరిగేషన్కి వాటర్. సో ఇక్కడ ఏదైతే మనం కార్ పెట్టామో కార్ పక్కన ఇక్కడ ఒక కెనాల్ ఉంది. సో ఈ ఈ ఛానల్ నుంచి ఇటు సైడు ఒక రూట్ వెళ్తుంది. అండ్ ఆల్సో లైక్ వైజ్ ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా ఇంకొక ఛానల్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా వాటర్ ఫ్లో వెళ్తుంది. సో ఇవి రెండు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రెండిటికి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్న ఈ ల్యాండ్స్ ఏవైతే ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయో, ఈ చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయో, ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే చూసిన ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ సమ్వేర్ అరౌండ్ హియర్. సో ఇక్కడ ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీకి ఇంతకుముందు మనము మెన్షన్ చేసినట్లు, అంటే ఇంతకుముందు మనం డౌన్ నుంచి చూసాం, ప్రాపర్గా అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ డ్యామ్ పైనుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ సైడ్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ లొకేషన్. ఇదంతా కొండలు, ఈవెన్ అటు సైడ్ అదంతా కొండలు, అండ్ మిడిల్లో అంతా కూడా ఈ పంటలు. సో ఇదంతా కూడా చాలా కొన్ని వేల ఎకరాలు పంటలు అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అన్ని పంటలకి ముందు ఫర్దర్ ఎన్ని కిలోమీటర్లు అయితే ఉందో అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఇదే. అండ్ ఈ పాయింట్ మన ప్రాపర్టీకి జస్ట్ 3 kilometers. ఐ కెన్ ఏబుల్ టు సీ అవర్ ప్రాపర్టీ ఫ్రమ్ హియర్, బట్ మనకి ఈ కెమెరాలో ఇప్పుడు కరెక్ట్గా లొకేట్ చేయలేకపోతున్నాను. అండ్ ఇక్కడ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ ఎట్లా ఉందంటే ఒక టూరిజం ప్రాపర్టీ లాగుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చినా కూడా లేదంటే ఈవినింగ్ వచ్చినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇదంతా కూడా. అండ్ దీంట్లో నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మధ్యలో చుట్టూ ఎక్కడ చూసిన అన్నీ కూడా కొండలు. ఇప్పుడు ఇంకా లైట్గా ఫాగీ లాగా అనిపిస్తుంది, అదర్వైజ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే ఈ ఫోన్ కెమెరాలో ప్రాపర్గా నేను చూపించలేకపోతున్నాను, డైరెక్ట్గా చూస్తే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇదంతా కూడా. అండ్ ఇక్కడికి చాలా బర్డ్స్ కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాయి కంటిన్యూగా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే చాలా బర్డ్స్ ఉంటాయి. అండ్ టూరిజం కూడా ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీరు ఎవరైనా గూగుల్లో చెక్ చేసినా సరిపోతుంది ఈ ఏరియాలో. ఇక్కడ ఇవి గేట్స్కి సంబంధించిన ఛానల్కి సంబంధించిన సౌండ్ అనమాట. కింద నుంచి అంతా కూడా మిషనరీ గేట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ వాటర్ అవుట్ఫ్లో అవుతుంది అనమాట. సో ఇది డ్యామ్.
నేను ఇక్కడ మళ్ళీ కిందకి దిగాను కార్ దగ్గరికి. సో ఇక్కడ చూస్తే మనకి అవుట్ కెనాల్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదొకటి, దీంతో పాటు పక్కన ఇంకొకటి కూడా ఉంది, పంపింగ్ అవుతుంది. సో పంపింగ్ అయి ఎక్కువ దూరం వెళ్తాయి అన్నమాట. సో ఇది ఆ పంప్ అవుతున్న పైప్ లైన్. సో ఇంతకుముందు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చాము. సో ఇది రైట్ సైడ్, అండ్ రైట్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉందన్నమాట. సో బ్యూటిఫుల్. సో ఇటు నుంచి చూసినా కూడా ఇది ఒక టూరిస్ట్ స్పాట్ ఇది, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంది. ఈవెన్ గూగుల్లో చెక్ చేస్తే కూడా ఇక్కడ అంత పార్క్ అవి చూపిస్తూ ఉంది. సో ఇది, సో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇప్పుడు మనం ఇంతకుముందు వెళ్ళేసి వచ్చిన ప్లేస్, అది లెఫ్ట్ సైడ్ కెనాల్, అండ్ ఇక్కడ రైట్ సైడ్ కెనాల్ అనమాట. సో ఈ రెండు కెనాల్స్ ఉంది. సో ఈ రైట్ సైడ్ కెనాల్ డైరెక్ట్గా మన ప్లేస్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా నేను ఇటు సైడ్ నుంచి కూడా ఒకసారి మన ప్లేస్ అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు కరెక్ట్గా ఈ హిల్, ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసి మన ప్రాపర్టీ అంతా చూసామో ఇదే హిల్ అనమాట. సో సేమ్ హిల్, జస్ట్ ఈ ఎడ్జ్లో కనిపిస్తున్న ఇది మనం ఇప్పుడు చూసి వచ్చిన హిల్. సో ఇది ఏ సైడ్ నుంచి చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాము, అక్కడ ఒక కెనాల్ చూసాము ఛానల్, అండ్ తర్వాత రైట్ సైడ్ టాప్కి వెళ్ళాము, అండ్ ఇది రైట్ సైడ్ కెనాల్ ఇది. సో ఈ కెనాల్ వాటర్ మనకి కంటిన్యూషన్గా వస్తూ ఉన్నాయన్నమాట. ఇదే కెనాల్ ఇప్పుడు మనకి మన సైడ్ వెళ్తూ ఉందన్నమాట. ఏరియాలో ఈ బీటిల్ నట్స్ అరికే చాలా ఉంది, అండ్ ఆల్సో బనానా కూడా చాలా ఉంది. నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు గమనించలేదు, కానీ మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు చూశాను. ఇప్పుడు ఆ కొండ కిందనే మనం చూసిన ప్రాపర్టీ. జస్ట్ ఇప్పుడు నేను ట్రావెల్ చేసింది ఒక 500 మీటర్స్ అలా వచ్చాను. రోడ్డు మట్టి రోడ్డే, కానీ నీట్గా ఉంది, అండ్ 30 ఫీట్ రోడ్డు దాకా ఉంది. అంతా కూడా కంప్లీట్గా ఇట్లా ఉంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మెటల్ రోడ్డు ఉందన్నమాట అక్కడ. ఇక్కడ అంతా కూడా చాలా మటుకు ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టేసి ఉంచారు. సో ఈ సోలార్ ప్యానెల్స్ ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, అంటే నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. వెళ్ళేటప్పుడు కూడా ఇవి చూసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇప్పుడు దీని ఎదురుగా ఏదైతే మనకి కొండ కనిపిస్తుందో, ఇప్పుడు సన్సెట్ అవుతుందో, అదే కొండ దగ్గర ఇప్పుడు మనం ప్రాపర్టీ చూసేసి వచ్చామన్నమాట. అండ్ చుట్టూ కూడా చూస్తే ఎంత బ్యూటిఫుల్ లొకేషను. ఈ కొండల మధ్యలోనే మనకి డ్యామ్ కూడా ఉంది ఇక్కడ. ఈ సోలార్ సీసీ కెమెరాస్ ఇవి. సో ఈ సోలార్ సీసీ కెమెరాస్ టోటల్గా మనకి ప్రాపర్టీలో ఒక 5 ఉన్నాయన్నమాట. అండ్ అవి కాకుండా మనకి ఇక్కడ సోలార్ స్ట్రీట్ లైట్ కూడా ఉంది. అండ్ సో ఈ సోలార్ది ఏంటంటే మనకి ఎవరు వచ్చి ఇక్కడ మూవ్ అయినా కూడా మనకి ఇట్లా హారన్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి వచ్చిన వాళ్ళ ఇమేజ్ కూడా మనకి డైరెక్ట్గా ఫోన్కి పంపిస్తూ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి ఇక్కడ సపరేట్గా ఈ ఫామ్ హౌస్కి కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ఇది ఒక చిన్న ఫామ్ హౌస్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్. ఇది మళ్ళీ కొంత వాష్రూమ్ అండ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఇవి. సో ఒకసారి డ్రోన్ తోటి మనకి చుట్టుపక్కల ఏమేం పండుతాయి, తర్వాత ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది, తర్వాత మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది జస్ట్ నేను ఒక 3 ఫీట్ హైట్లోనే ఉంది. హెవీ విండ్ వస్తుంది, ఇక్కడ చాలా గాలి వస్తుంది, కాబట్టి ఎక్కువ హైట్కి తీసుకోవడానికి లేదు నాకు. సో ఒకసారి నేను ఫ్లై చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ప్రాపర్టీకి మనము ఈ ప్రాపర్టీ నేను సరౌండింగ్స్ చూపించక ముందే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ప్రాపర్టీలో మనకి బ్యాక్ సైడ్ సరౌండెడ్ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఈ లొకేషన్ బ్యూటీ అంతా కూడా ఈ మౌంటైన్స్ తోటే వచ్చింది. అండ్ ఇట్ సైడ్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఏదైతే మనం ఇంతకుముందు కెనల్ దగ్గరికి వెళ్ళి, అంటే డ్యామ్ దగ్గరికి వెళ్ళి మనం మౌంటైన్ చూసామో, సేమ్ మౌంటైన్ నేను అప్పుడే చెప్పాను ఇటు సైడ్ వస్తుంది అని. సో ఇదే ఆ మౌంటైన్ అనమాట. సో ఈ మౌంటైన్ ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు. ఇటు సైడ్ స్ట్రైట్గా, ఇంకా అటు సైడ్ వెళ్ళే కొద్దీ మనకి మౌంటైన్స్ హైట్ అనేది చాలా పెరిగినాయి అనమాట. సో ఇప్పుడు రైట్ నో ఏదైతే
నేను రైట్ నౌ ప్రెజెంట్ ఏదైతే ప్లేస్లో ఉందో ఇప్పుడు డ్రోను ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్లో ఇప్పుడు మిడిల్ పాయింట్లో చెక్ చేస్తే ఇది డ్యామ్ ఉన్న ప్లేస్ అనమాట. సో ఇంకా నేను హైట్కి తీసుకెళ్ళి ఒక్కసారి డ్యామ్ సైడ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. సో మిడిల్లో ఏదైతే లైట్గా మిస్ట్ లాగా ఉందో అది డ్యామ్ సైడు. నేను యాక్చువల్గా విండ్ ఎక్కువ ఉండటంతో ఎక్కువ డిస్టెన్స్కి వెళ్ళట్లేదు, సేమ్ ఒకటే ప్లేస్లో నుంచి తీసుకొని హైట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే జూమ్ చేస్తాను నేను, సో దట్ ఈజీగా ఉంటుంది, ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ మన డ్యామ్ క్లియర్గా కనిపిస్తుంది ఇందులో. సో ఇది డ్యామ్ ఒకసారి రైట్ సైడు లెఫ్ట్ సైడు చూస్తే ఇది లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు మనం వెళ్ళిన టెంపుల్ పైన గవర్నమెంట్ హౌస్ అని చూపించాను అది. అండ్ ఇదంతా కూడా డ్యామ్కి రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఈ విధంగా ఉంది. ఏదైతే ఈ రైట్ సైడ్ కొండ ఉందో డ్యామ్కి ఈ కొండ అనేది మనకి కంటిన్యూషన్లో మనకు వస్తుందన్నమాట, మన ల్యాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇదంతా కొండ, ఇదే కొండ మన ప్రాపర్టీకి ఆనుకొని ఉందన్నమాట. సో ఈ కొండకి సమ్ పోర్షన్, అంటే ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను కరెక్ట్గా, ఇప్పుడు సన్ సెట్ అవుతూ ఉంది. సో ఈ పోర్షన్లో ఇప్పుడు మన ప్రాపర్టీ ఉంది. ఒక్కసారి ఎక్కడి నుంచి మన ప్రాపర్టీకి నియర్ బై వస్తే ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనము మన ప్రాపర్టీకి ఎగ్జాక్ట్లీ కింద ఉన్నాము. సో ఇది మన ప్రాపర్టీ అనమాట. సో ఎక్కడైతే మన కారు అది కనిపిస్తుందో ఇదంతా కూడా మన ప్రాపర్టీనే. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 9 acres 20 cents. సో మనం ఇప్పుడు ఒక బౌండరీలో నుంచి బోర్డర్ దగ్గర నుంచి ఇట్లా వెళ్ళాము. మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో కూడా ఒక రోడ్ లాగా కనిపిస్తుంది. సో ఈ రోడ్ ఏంటంటే ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఇట్లా రోడ్ లాగా చేసి పెట్టారనమాట. అంటే ఒక ఎంటైర్ ప్రాపర్టీ కాదు, ఒక ఎల్ షేప్ అంతా కూడా మనకి ఈ ఇప్పుడు ఫామ్ హౌస్ కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ డౌన్లో రైట్ సైడ్లో ఇప్పుడు ఫామ్ హౌస్ కనిపిస్తుంది. ఆ ఫామ్ హౌస్ నుంచి స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది. అండ్ రోడ్డు మళ్ళీ ముందుకెళ్ళి ఎక్కడైతే మన ప్రాపర్టీ ఎండ్ అవుతుందో అక్కడ మనకి కంప్లీట్ డెడ్ ఎండ్ దాకా ఆ రోడ్ అట్లా కంటిన్యూ అవుతుంది. సో ఇది మన ప్రాపర్టీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో డౌన్ సైడ్కి వెళ్తే ఈ లైన్ ఇట్లా కంటిన్యూ కిందకి వెళ్ళి, అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇంతకుముందు మనం ఏదైతే వాటర్ పాండ్ లాగా చూసామో ఈ ప్లేస్ దగ్గర మళ్ళీ మన ల్యాండ్ అనేది అటు సైడు మూవ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మూవ్ అవుతుంది. సో ఇది మూవ్ అయిపోయి స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ ఇది ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ నుంచి ఇంకా మళ్ళీ కిందకి వెళ్తుంది. సో ఇదంతా సో ఇది నేను ఇంకా ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాను. ఇదంతా ఒక బార్డర్ మనది. ఈ బార్డర్ అంతా కూడా మళ్ళీ నేను బోర్డర్ దగ్గర వాంటెడ్లీ కొంచెం టర్న్ తిప్పుతున్నాను, బట్ ఇదంతా కూడా స్ట్రైట్గా ఉంటుందన్నమాట మన ల్యాండ్ అంతా కూడా. సో అగైన్ ఇది అంతా వెళ్ళి ఏదైతే మనము స్టార్టింగ్లో వీడియో తీసుకొని వచ్చామో అది ఈ కార్నర్, అంటే రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్లీ రైట్ సైడ్ చూస్తే ఒక కార్నర్ లాగా ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. అది మనం స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ చేసిన ప్లేస్ అనమాట. అగైన్ మళ్ళీ నేను దీన్ని రైట్ టర్న్ చేస్తున్నాను. సో ఇది ఎంటైర్ ప్రాపర్టీ అంతా. సో నేను ఒకసారి రోడ్డు కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాను. సో రోడ్డు ఏంటంటే మనకి మన ప్రాపర్టీ దగ్గర నుంచి ఒక 1.5 kilometer రైట్. సో అబౌట్ 1.5 kilometers అంతా కూడా మనకి ఇదంతా మట్టి రోడ్డు ఉంటుంది, అంటే సాయిల్ రోడ్డు ఉంటుంది. అండ్ ఆ తర్వాత కూడా అంత మంచి రోడ్డే ఉంటుంది అనమాట. సో ఇది రైట్ నో ఇప్పుడు నేను చూపిస్తున్నది రోడ్ ఇది. సో రోడ్డు పొజిషన్ ఇలా ఉంది. ఇంకా రోడ్డుని ఇట్లా నేను ఇప్పుడు ఒక బైక్ కూడా వెళ్తుంది. సో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇది రోడ్ ఇది. సో ఈ రోడ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి ఇంతకుముందు ఏదైతే మనం చూసి వచ్చామో డ్యామ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్కి తిరిగితే
మళ్ళీ అది మెయిన్ రోడ్‌కెళ్తుందనమాట. సో, ఇది రైట్ సైడ్ తిరిగితే మెయిన్ రోడ్ ఇది. ఒకసారి నేను డిస్టెన్స్‌లు చెప్పినప్పుడు ఏవేవి ఎంత దూరం అనేది చెప్తాను. ఆఫ్‌కోర్స్ ఇక్కడ చాలా అక్కడక్కడ చిన్న చిన్న ఫార్మ్ హౌసెస్ కానీ, కొంతమంది ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ చేసుకొని పెట్టుకున్నారు. సో, ఒక్కసారి నేను మళ్ళీ మన ప్రాపర్టీ సైడ్ తీసుకొని లేక్ కూడా ఎక్కడుందో చూపిస్తాను నేను. టువర్డ్స్ ఏదైతే ఇప్పుడు మనకి హిల్ కనిపిస్తుందో ఇది. ఈ హిల్ కనిపిస్తుందో, ఈ హిల్‌కి ఇక్కడ సైడ్ ఇది. ఇప్పుడు నేను జూమ్ చేశాను. సో, ఈ ప్లేస్‌లో సమ్‌వేర్ అరౌండ్ ఈ ప్లేస్‌లో మనకి ఆహ్, లేక్ వస్తుందనమాట. ఆల్మోస్ట్ ఇది కొండకి దగ్గరలో ఉంటుంది. సో, మనకిప్పుడేంటంటే ఈ ప్రాపర్టీని జనరల్‌గా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎంప్టీ ల్యాండ్ కాబట్టి, ఈ ఎంప్టీ ల్యాండ్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చనేది నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఉంది కాబట్టి, ఒక మంచి రిసార్ట్ లాగా చేసుకోవచ్చు. ఎందుకు రిసార్ట్ లాగా చేసుకోవచ్చంటే, మనకిక్కడ బర్డ్ వాచింగ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ బర్డ్ వాచింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఒక ట్రెక్కింగ్ కూడా ఉంది ఇక్కడి నుంచి. సో, ఈ ట్రెక్కింగు, బర్డ్ వాచింగు, డ్యాము అండ్ చుట్టుపక్కల ఈ లొకేషను, ఈ తర్వాత ఇక్కడున్న వాతావరణము ఇదంతా కూడా చాలా బావుంటది కాబట్టి, నేను అనుకోవటం ఏంటంటే ఆల్రెడీ ఒక రిసార్ట్ ఓనర్‌గా నేను థింక్ చేసేదేంటంటే, ఇది రిసార్ట్‌కైతే చాలా బావుంటది. ఇది నా ఫస్ట్ చాయిస్. అండ్ లేదు అనుకుంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. మనం ఇంతకుముందు చూసినట్లు స్టార్ట్ చేయడమే మనం వాటర్ దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి, వాటర్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి షుగర్ కేన్ ఎక్కువ పండిస్తూ ఉంటారు, చెరుకు. సో, చెరుకైనా పండించచ్చు. లేదంటే ఇక్కడంతా ప్యాడీ పండుతూ ఉంటది. ప్యాడీ పండించచ్చు. లేదంటే కూడా ఇక్కడ ఇంకా కొన్ని తోటలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అరికె మెయిన్ ఇంకోటేంటంటే కోకోనట్ అండ్ అరికె కూడా చాలా వచ్చుద్దిక్కడ. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఫేమస్ కూడా కోకోనట్ కానీ, లేకపోతే అరికె కానీ, ఈవెన్ అంటే ఇక్కడ సైడ్ వాళ్ళకందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అంటే ఈ మాండ్య డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న కోకోనట్ ఎంత ఫేమస్సో ఇటు సైడ్ వాళ్ళకి ఎక్కువ తెలిసుంటుంది. మేబీ సమ్ పార్ట్ ఆఫ్ బెంగుళూరు పీపుల్ కూడా తెలిసే ఉంటుంది. అండ్ అవి కాకుండా ఇక్కడ ఇంకా వేరే తోటలు అవి కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చనమాట. సో, ఇది ఒకసారి నేను ఈ లొకేషన్ నుంచి మెయిన్ ప్లేసెస్ ఒకసారి నేను డిస్టెన్సు చూపిస్తాను నేను. సో, నేనిప్పుడు యాక్చువల్‌గా ఈ ప్లేస్‌కి ఈరోజు మైసూర్ నుంచి వచ్చాను. అది కూడా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసొచ్చాను. అండ్ దీనికి ఇక్కడ నుంచి మైసూర్‌కి కరెక్ట్‌గా 2 అవర్స్ చూపిస్తుంది. 77 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి చూపిస్తుందనమాట. సో, ఐ థింక్ ఇది కనిపిస్తుందో లేదో ఇది మైసూర్ డిస్టెన్స్ 77 కిలోమీటర్స్. అండ్ మైసూర్ కాకుండా ఒకసారి క్యాపిటల్ సిటీ బెంగుళూరుకి కూడా నేను చూపిస్తాను. సో, బెంగుళూరు సెంట్రల్ సిటీకొచ్చేసి ఇది 156 కిలోమీటర్స్ చూపిస్తుంది. అదర్‌వైజ్ ఏదైతే మనకి నైస్ రోడ్ సర్కిల్ ఉంటుందో, అంటే మైసూర్ రోడ్ స్టార్టింగ్ ఉంటుందో, అది కరెక్ట్‌గా 130 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి అవుతుందనమాట. అండ్ మద్దూరు దగ్గర మనం ఎక్స్‌ప్రెస్ హైవే ఎగ్జిట్ అయిపోయి డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. ఆ మద్దూరు కూడా నేను ఒకసారి ఇక్కడి నుంచి డిస్టెన్స్ క్లియర్‌గా చూపిస్తాను. సో దట్ మనకి ఎంత డిస్టెన్స్‌లో రావచ్చనేది తెలిసిపోతుందనమాట. సో, మద్దూర్ ఇక్కడి నుంచి చూసుకుంటే 67 చూపిస్తుంది. అదర్‌వైజ్ జనరల్‌గా మనకి ఏదైతే ఎగ్జిట్ ఉంటుందో, ఆ ఎగ్జిట్ నుంచి చూసుకుంటే మాత్రం ఇది 60 కిలోమీటర్సే ఉంటుంది. ఇది యాక్చువల్‌గా మద్దూర్ విలేజ్ లోపలికి చూపిస్తుంది డైరెక్షన్. అదర్‌వైజ్ ఎక్స్‌ప్రెస్ హైవే వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా మళ్ళీ మనకిక్కడ ఆహ్, చేమరాజా నగర్. సో, చెమరాజా నగర్ వచ్చేసి మనకి ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది కాబట్టి, అది కూడా నేను ఒకసారి చెక్ చేస్తే 57 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడి నుంచి చెమరాజా నగర్. ఓకే. సో, ఇవి మెయిన్ డిస్టెన్స్‌లు. అండ్ నేనిక్కడికి వచ్చేటప్పుడు దారిలో కొన్ని మన సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మీకు గూగుల్ లొకేషన్ పంపిస్తే మీరు అందులో కూడా చెక్ చేయొచ్చు. ఈ చుట్టుపక్కల ఎలా ఉంటుందని. నేను మీకు గూగుల్ లింక్ పంపించినప్పుడు మీకొక ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే మీకు చూస్తే ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు కానీ, లేకపోతే వాటర్ సోర్స్ అనేది ఒక చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ నేనిక్కడికి రాకముందే ఈ వాటర్ లెవెల్ ఎలా ఉంది, వాటర్ సోర్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే నేనిక్కడికి వచ్చాను. సో, మనకిక్కడ వాటర్ లెవెల్ అంత హై ఉంటుంది కాబట్టి, చాలా అన్ని విధాల బెస్ట్ లొకేషన్, బెస్ట్ ప్రాపర్టీ అండ్ బెస్ట్ ప్రైస్ వెరీ ఇంపార్టెంట్‌లీ. అండ్
ప్రాపర్టీ కావాలి అనుకుంటే ఒకసారి నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ కానీ లేకపోతే కంప్లీట్ డిస్క్రిప్షన్ పంపిస్తాను. అండ్ ఆల్సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ అంటే బ్లైండ్‌గా ఎక్కడికంటే అక్కడికెళ్ళిపోయి ప్రాపర్టీస్ షూట్ చేసుకొని పోస్ట్ చేయదు. ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఫర్ సెల్లింగ్ కోసం పెడుతున్నది. ఛానల్ వ్యూస్ కోసమో లేకపోతే ఛానల్ డెవలప్‌మెంట్ కోసం కానే కాదు. ప్రాపర్టీ మీకు కావాలి అనుకుంటే ఈ ఇమ్మీడియేట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా ఇంతకంటే మంచి మంచి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ అప్‌లోడ్ చేయబోతూ ఉన్నాను. అండ్ దీంట్లో చూసుకుంటే జనరల్‌గా ఇక్కడ కర్ణాటకలో నాకొచ్చే ఎక్కువ క్వెషన్స్ ఏంటంటే జనరల్ ప్రాపర్టీ అని అడుగుతున్నారు. కాబట్టి ఇది నేను క్లియర్‌గా చెప్తున్నాను. ప్రాపర్టీ అంతా జనరల్ ప్రాపర్టీ. అండ్ ఖరాబ్ ల్యాండ్ ఉందా అని కూడా చాలామంది అడుగుతారు. ఇక్కడ ఖరాబ్ ల్యాండ్ లేదు. ఎంటైర్ 9 ఎకర్స్ 20 సెంట్స్ అంతా కూడా డాక్యుమెంటెడ్. అండ్ రోడ్డు గురించి చాలామంది అడుగుతారు. రోడ్డు అంతా కూడా ఒక 2 కిలోమీటర్స్ అంతా మట్టి రోడ్డు. బట్ వెరీ వెల్ అంటే కార్లన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే నేను కూడా కార్‌లోనే వచ్చాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంతా కూడా ప్రాపర్‌గా పంచాయతీ రోడ్లే ఉన్నాయి. ఏది కూడా రోడ్ ప్రాబ్లమ్ ఎటువంటి ఏ ఏవి ఆబ్జెక్ట్స్ ఏం లేవనమాట మనకి. ప్రాపర్టీ, ప్రైస్, లొకేషన్ సూపర్. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు ఈ ప్రాపర్టీని ఓన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అక్రాస్ ద కంట్రీలో చాలా ప్రాపర్టీస్ నేను పెట్టాను. లైక్ శ్రీకాకుళం దగ్గర నుంచి గోవా దాకా చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ ఛానల్‌లో డిస్‌ప్లే అయ్యున్నాయి. సో, వాటిలో మీకేదైనా నచ్చినా కూడా మీరు నాకు చెప్పండి. అదర్‌వైజ్ మీకు పర్టిక్యులర్ బడ్జెట్ ఏదైనా ఉంటే, సునీల్ నా బడ్జెట్ ఇది. నాకు ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ పర్టిక్యులర్ డైరెక్షన్‌లో కావాలని చెప్పినా కూడా, మీకు సూటబుల్‌గా ఏదైనా ప్రాపర్టీ నా దగ్గర ఉన్నా కూడా అది నేను మీకు డైరెక్ట్‌గా సెండ్ చేయగలుగుతాననమాట. సో, ఇది ఈరోజుటి 9 ఎకర్స్ 20 సెంట్స్ ల్యాండ్ ఫర్ సేల్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.